what are the important reasons for increasing infertility problems in today's generation? So what are ఏంటి కారణాలు అని మనం చూసుకుంటే మెన్ ఆర్ ఉమెన్ కంబైన్డ్ కాజెస్ వచ్చేసరికి ఒకటి పొల్యూషన్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది కంబైన్డ్ గా బోత్ మెన్ అండ్ ఉమెన్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది. రెండవది కంబైన్డ్ గా ఎఫెక్ట్ చేసేది డైట్ అన్నమాట. డైట్ వల్ల బోత్ మెన్ అండ్ ఉమెన్ విల్ బి కంబైన్డ్లీ ఎఫెక్టెడ్. తీసుకునే డైట్ ఇఫ్ ఇట్ ఈస్ హై కార్బ్ డైట్స్ అండ్ లో ప్రోటీన్ డైట్ వల్ల కూడా ఏమవుతుంది, ఒబిసిటీ ఇంక్రీజ్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి స్ట్రెస్ లెవెల్స్ అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎలివేట్ అవుతుంది ఆడవాళ్ళు. దీనివల్ల ఏంటంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి అలాగే ఓవ్యులేషన్ టైంకి జరగకుండా ప్రెగ్నెన్సీస్ అనేవి డిలే అవటం లేదా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాలుగోది మగవారిలో ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసరికి టెస్టిస్ అనేవి టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట. స్పర్మ్ ప్రొడక్షన్ అనేది మనకి టెస్టిస్ లో జరుగుతుంది. సో టెంపరేచర్ సెన్సిటివ్ అవటం వల్ల తరచుగా టెంపరేచర్ వేరియేషన్స్, హై హీట్ ఆర్ ఓవర్ హీట్ ఉన్న చోట వర్క్ చేయడం వల్ల ఏంటంటే స్పర్మ్స్ అనేవి చాలా త్వరగా చనిపోవటం అనేది జరుగుతుంది అనమాట. వాటి యొక్క మొటిలిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా కొన్ని రకాల వాతావరణాల్లో ఎక్కడైతే ఓవర్ హీట్ ఉన్న చోట వర్క్ చేయడం లైక్ కూల్ మైన్స్ కానీ, సో వాళ్ళు వర్క్ ప్లేసెస్ అనేది బాగా హై హీట్ ఉన్న టెంపరేచర్ లో వర్క్ చేసినా లేదా తరచుగా సెడెంటరీగా వర్క్ చేస్తున్నా కూడా లోకలైజ్డ్ రేస్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉండటం వల్ల స్పర్మ్స్ అనేవి కిల్ అవుతాయి. సో టెంపరేచర్ సెన్సిటివ్. సో దీనివల్ల కూడా డ్రాస్టిక్ గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. సో నాలుగోది వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఇంక్రీజ్ అయినా కూడా ఇవేంటంటే ఆడవారిలో ట్యూబ్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. ఈవెన్ న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఓసారి జీరో అవుతుంది. సో అప్పుడు డెఫినెట్ గా ఐవీఎఫ్ కి వెళ్లాల్సి ఉంటుంది.